గుంతకల్ పట్టణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైకుంఠం ప్రభాకర్ చౌదరి. గుంతకల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ జోన్ 5 ఎన్నికల పరిశీలకుడుగా తనను అనంతపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నిమ్మల కృష్ణప్పను అధిష్టానం నియమించినందున అందరి మధ్య సయోధ్య కుదించడానికి వచ్చానన్నారు. అనంతపురం సీటు తనకు కూడా ఇవ్వలేదని, కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యారని, కొన్ని సమీకరణాలు బట్టి అధిష్టానం అభ్యర్థులను నిర్ణయించిందని, మనమంతా కలిసి పనిచేసి అధికారానికి వస్తే పనిచేసే కార్యకర్తలకు అవకాశాలు వస్తాయని అన్నారు. ఈ యొక్క ప్రభుత్వం రావాలి, మా అందరి జీవితాల్లో వెలుగు రావాలని చెప్పి ఈ యొక్క నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో చాలా చోట్ల అనేక మంది కార్యకర్తలు మనందరూ కూడా చెమటోడ్చి పనిచేసినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఇలాంటి సందర్భంలో గుమ్మనూరు జయరాం గారిని అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత కొంత అసంతృప్తి ప్రతి ప్రాంతంలో కూడా ఉంటుంది. అనంతపురంలో కూడా నన్ను అభ్యర్థిగా ప్రకటించకుండా కొత్త అభ్యర్థులు వేసినప్పుడు ఉవ్వెత్తున అసంతృప్తి అనంతపురంలో కూడా తగిలింది. ఏది ఏమైనప్పుడు కూడా అభ్యర్థిగా ఖరారు చేయడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో భాగంగా ఒక అభ్యర్థిని కేటాయించినప్పుడు జితేంద్ర గౌడ్ అనారోగ్యాన్ని కాదు, నేను అనంతపురంలో అనారోగ్యాన్ని కాదు, కొన్ని సామాజిక సమతుల్యాల కోసం పార్టీ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మనం అందరం కూడా ఆమోదించాల్సిన అవసరాన్ని కూడా గుర్తెరగాలి. ఇందులో భాగంగానే మరి ఇన్ని కష్టాలు పడిన వ్యక్తులకు అక్కడక్కడ ఈ విధమైన పరిస్థితి ఏర్పడినప్పుడు మరి తిరిగి అధినేత పిలిపించి, లేదు పనిచేసినటువంటి కార్యకర్తలను భవిష్యత్తులో గుర్తిస్తాం, మీ కుటుంబాన్ని కూడా నిరాదరణకు గురి చేయం, తప్పకుండా మనం పార్టీ యొక్క విధి విధానాల్లో భాగంగా భవిష్యత్తులో కూడా మీ అందరూ కూడా అవకాశాలు ఉంటాయి, మీ కార్యకర్తలు అవకాశాలు ఉంటాయని చెప్పి నా సంవత్సరంలో జితేంద్ర గౌడ్ గారికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఉన్నటువంటి అభ్యర్థి గుమ్మనూరు జయరాం గారు కూడా మనం చేస్తున్నా. నేను జితేంద్ర గౌడ్తో ఉన్నటువంటి సాన్నిధ్యం, కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిధ్యం మూలంగా కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో రాయలసీమలో ఒక 5వ జోన్కి నన్ను పరిశీలకుడుగా, ఇన్ఛార్జిగా, ఎన్నికల సమన్వయకర్తగా నన్ను చంద్రబాబు నాయుడు గారు నియమించారు. కాబట్టి అందులో భాగంగా నేను ఈ పార్లమెంటులో పరిశీలకుడుగా, సమన్వయకర్తగా నిమ్మల కృష్ణప్ప గారిని వేశారు. కాబట్టి ఆయన ద్వారా ఇక్కడికి వచ్చి మీ అందరికీ వివరించాల్సిన బాధ్యతను గుర్తెరిగి ఈరోజు సమన్వయం చేకూర్చడానికి మనంతా కూడా వచ్చాం. మనలో ఎన్ని ఉన్నా ఏమున్నా లక్ష్యం మనం పార్టీ గెలవాలంటే, ముఖ్యమంత్రి కావాలంటే ప్రతి శాసనసభలో కూడా ఎమ్మెల్యే గెలవాలి. ఈ ఎమ్మెల్యే గెలవకపోయినా పర్వాలేదు, ముఖ్యమంత్రి కావాలనుకుంటే ప్రతి నియోజకవర్గాల్లో అదే ఆలోచన వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలేదు. అందుకని మనం ప్రతి చోట మన ఓటుని వినియోగించుకొని గతంలో కంటే మిన్నగా ఉత్సాహంతో పనిచేసి ఈ యొక్క శాసనసభ సభ్యుని గెలిపించాలి, అసెంబ్లీకి పంపాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగాలి. నేను అభ్యర్థి జయరాం గారు కూడా మనం చేస్తున్నాను. మీరు అధికార పార్టీలో ఉన్న 5 సంవత్సరాలు అక్కడ జరిగినటువంటి విషయాల పట్ల విసుగు చెందో అనేక కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ కూడా గతంలో మీరు ఉన్నటువంటి కార్యకర్తగా మరీ పార్టీలోకి వచ్చారు. పని చేసినటువంటి కార్యకర్తలను ఎవరిని కూడా విస్మరించకుండా వాళ్ళ పక్షాన రాగద్వేషాలకు అతీతంగా కొత్త పాత కలయికతో ముందుకు సాగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే నిర్ణయాన్ని మీరు ప్రకటించాల్సిన బాధ్యత అభ్యర్థి కూడా ఉందని చెప్పి మీ ఏది ద్వారా మనం చేస్తున్నాం. ఎందుకంటే అందరూ కష్టపడితేనే ఎవరైనా గెలుస్తాం. ప్రతి చోట కూడా కొత్త రావాలి, పాత రావాలి. మరి జెండా మోసిన ప్రతి వాడు కూడా మరి భవిష్యత్తులో మాకు రక్షణ ఏంటి, మా యొక్క పార్టీలో మేము పనిచేసాం, మాకు గుర్తింపు వస్తుందా లేదనేటువంటి ఆవేదన, అసంతృప్తి సందర్భంలో వాటిని అన్నిటినీ కూడా జయరాం గారు నాతో 5-6 సార్లు కలిసినప్పుడు కూడా ఇవన్నీ కూడా వివరించాం. ఆయన కూడా లేదు, నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని పోయి నేను ఒక మంచి ఎమ్మెల్యేగా, అభ్యర్థిగా అందరితో కలిసిన వాడుగా కలివిడిగా నా యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ఈ నియోజకవర్గంలో కొనసాగిస్తాను, గౌడు కుటుంబంతో కూడా నేను సఖ్యతతో ఉంటానని చెప్పి ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. ఇటు పార్టీ అధినేత, అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టు 2 వ్యక్తులు, ఈ వ్యక్తి జయరాం గారు కూడా మరి ఈ విధమైనటువంటి ఆలోచన, అవగాహనతో ఉన్నప్పుడు మనం అందరం కూడా సమిష్టిగా ఎన్నికల్లో పనిచేయాలి.